Hello, very good morning, everybody. Very good morning. Welcome back. Today we are going to start one of the most important chapter, not only from exam point of view, practical life lo kuda idi చాలా important chapter. What is the chapter name? TDS, tax deducted at source. మనకి ఎగ్జామ్లో ఇట్ క్యారీస్ అరౌండ్ 4 to 5 మార్క్స్. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. చూడండి, కొన్ని చాప్టర్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జామ్లో ఇంపార్టెంటే, ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఇంపార్టెంటే. ఎగ్జాంపుల్ పీజీబీపీ, శాలరీసు, డిడక్షన్స్, ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్, టీడీఎస్, ట్యాక్స్ రేట్స్, ఇవి మనకు ఎగ్జామ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా ఈ ప్రొవిజన్స్ అన్ని అప్లై చేస్తూ ఉండాలి. సో మనకు ట్యాక్స్ అనేది రియల్ లైఫ్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ అయ్యే వన్ ఆఫ్ ది సబ్జెక్టు. ట్యాక్స్లో కొన్ని చాప్టర్స్ ప్రతిరోజు మనం రియల్ లైఫ్లో అప్లై చేస్తూ ఉంటాము. అలాంటి చాప్టర్స్లో వన్ ఆఫ్ ది చాప్టర్ ఈజ్ టీడీఎస్. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ టీడీఎస్? ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. Don't miss introduction. First 5 minutes I am going to explain what we are going to discuss. I am going to give overall view. Okay na? What is the chapter name? TDS, tax deducted at source. First one, who has to deduct TDS? What is the purpose of TDS? అసలు టీడీఎస్ యొక్క పర్పస్ ఏంటి? టుమారో అససి ఎంత ట్యాక్స్ పే చేయాలి? ఆల్రెడీ మనకు పేమెంట్ వస్తున్నప్పుడు మన పేయరు మన తరపున మన ఇన్కమ్ నుంచి టీడీఎస్ ఈజ్ డిడక్టింగ్ అండ్ ఈజ్ పేయింగ్ టు గవర్నమెంట్ కదా. టుమారో నేను మళ్ళీ ట్యాక్స్ పే చేయాలా? ఇఫ్ ఎస్, హౌ మచ్ ట్యాక్స్ ఐ హ్యావ్ టు పే? తర్వాత టీడీఎస్ చాప్టర్లో వాట్ ఆర్ ద అమెండ్మెంట్స్? Then we are going to see TDS rates, TDS limits. ప్రతి సెక్షన్కి we are going to see what is the limit, what is the rate. తర్వాత we are going to see PTR, points to be remembered. మీకు TDS rates, TDS limits గుర్తుంటే 50% ఆఫ్ ది చాప్టర్ అయిపోయినట్టు. మరి ఎగ్జామ్లో మనం ఒక ప్రాబ్లమ్ని చేయాలి అంటే ఈ హౌ టు నో అప్లికేషన్. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1 to మనం ప్రతి సెక్షన్ గురించి ఇక్కడ క్లియర్గా చెప్పుకుంటున్నాము. చూడండి, ఇక్కడ ఈ టేబుల్లో జస్ట్ మనం టీడీఎస్ సెక్షన్స్, రేట్స్, లిమిట్స్ రాశామంతే. ప్రతి సెక్షన్ గురించి ఇక్కడ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. PTR, points to be remembered. If you know only rates, only limits, that is not sufficient. లిమిట్స్, రేట్స్ రావడం వల్ల ఈ చాప్టర్ మనకి 50% కంప్లీట్ అయినట్టు. ప్రతి సెక్షను, ప్రతి లిమిటు, ప్రతి రేటు అందరికి గుర్తుండాలి. ఇన్ దట్ నో డౌట్. కానీ ఎగ్జామ్లో మనం ప్రాబ్లమ్స్ చేయాలి అంటే లిమిట్స్తో పాటి, రేట్స్తో పాటి ఈ హౌ టు నో ఫ్యూ మోర్ థింగ్స్ మనం అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పుకుంటున్నాము. PTR, points to be remembered. పాయింట్ నెంబర్ 1 నుంచి అప్ టు పాయింట్ నెంబర్ 27 ప్రతి పాయింట్ విత్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటున్నాము. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ప్రతి పాయింట్ కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకోబోతున్నాము. అప్ టు పాయింట్ నెంబర్ 27 అంటే మీకు టీడీఎస్ సెక్షన్స్, లిమిట్స్, రేట్స్ ఐడియా ఉండాలి. దాంతోపాటు ఈ 27 పాయింట్స్ ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం అయినా చేయగలుగుతారు. దీంతో పాటి వీఆర్ గోయింగ్ టు డూ ప్రాబ్లమ్స్ ఆల్సో అట్ ఏ టైం. ప్రాబ్లమ్స్ ఆన్ టీడీఎస్. టీడీఎస్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు డిస్కస్ TCS. TCS అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అడ్వాన్స్ ట్యాక్స్. TDS ఫాలోడ్ బై TCS అండ్ అడ్వాన్స్ ట్యాక్స్.
TDS పైన అడ్వాన్స్ ట్యాక్స్ పైన వీఆర్ గోయింగ్ టు డూ అట్ ఏ టైమ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. మనం ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ విత్ ప్రాబ్లమ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మరి మీరేం చేయాలి అంటే ప్రశాంతంగా వినండి, నోట్స్ కాపీ చేసుకోండి. నేను టెలిగ్రామ్లో నోట్స్ ఎలాగో షేర్ చేస్తున్నాను, కానీ నా హ్యాండ్ రైటింగ్ నాకు బాగుంటుంది, మీ హ్యాండ్ రైటింగ్ మీకు బాగుంటుంది. కాబట్టి వింటున్నప్పటికైనా మీరు నోట్స్ రాసుకుంటే అది మీకు చాలా చాలా హెల్ప్ అయ్యిద్ది. మీ నోట్స్లో మీరు ఒక్కసారి చదివినా సరే అది ఎప్పటికీ మీకు గుర్తుంటుంది. అంటే మీ హ్యాండ్ రైటింగ్ అంత ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి వింటున్నప్పుడు ట్రై టు కాపీ ది నోట్స్. అలాగే మనం ఆల్రెడీ ఇంతవరకు ఒక 6 to 7 చాప్టర్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాము. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నో టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరేం చేయాలి అంటే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి తెలియడం వల్ల వాళ్ళకు కూడా మన వీడియోస్ చాలా హెల్ప్ అవ్వచ్చు. వాళ్ళకు అవేర్నెస్ లేదు కాబట్టి మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అలాగే CA గ్రూప్స్లో CMA గ్రూప్స్లో షేర్ చేయండి. మనం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫ్రీ క్లాసెస్ అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి CA స్టూడెంట్కి, ప్రతి CMA స్టూడెంట్కి నీడ్ ఉన్న వాళ్ళకు హెల్ప్ అవ్వాలని. కాబట్టి యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్. దానివల్ల మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా?